ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సమాధి చేసేదానికి ఎవడున్నాడు? ఆడు యాడికో పోయినాడమ్మి. ఏమీ పోయాడు? ఇక్కడే ఉండాలి కదా. ఎంతకాలం దాయగలవక్క నిజాన్ని? మహా అయితే మీ పాపం పండే క్షణం ముందు వరకేగా మీకు అవకాశం. శరణ్య, ఏంటక్క? ఎక్కడైతే నిజం దాచాలని విశ్వ ప్రయత్నాలు చేశావో అక్కడే దొంగలా దొరికిపోయానని బాధపడుతున్నావా? శరణ్య, నిజం దాయటం ఏంటి? నేను దొంగలాగా దొరికిపోవడం ఏంటి? శరణ్య, నోర్మోయ్. శరణ్య, నా మీద చెయ్యి చేసుకుంటావా? అసలు మనిషివా నువ్వు? ఇంకా నటిస్తావెందుకు? ఆ ముసుగుతీ. నెల తప్పాను అని మాయ మాటలు చెప్పి మోసం చేసి ఈ ఇంటిని కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తావా? నువ్వు చేసే దుర్మార్గాలన్నీ నాకు తెలిసి కూడా కడుపు అని చెప్తే అక్క ఒకదాన్ని జాలి పడ్డాన్ని మీద. అయినా పాముకి పాలు పోసి పెంచిన అది విషాన్నే కక్కుతుంది అన్న చిన్న లాజిక్ ని నేను ఆ క్షణం ఆలోచించలేకపోయాను. కానీ ఇప్పటికైనా నేను నిజం తెలుసుకున్నాను. ఇక నీ ఆటలు సాగనివ్వను. ఆ రోజు సమీరాతో చావు నాటకం ఆడించిందే కాక కొండ మీద నుంచి కాలు జారి తన చావు తనే కొని తెచ్చుకుంటే ఆ చావుకి కారణం కూడా నేనే అని చెప్పి వీడియోని తప్పుగా సృష్టించావు. అదే వీడియోని అడ్డు పెట్టుకుని నన్ను నా భర్తని వేరు చేయాలని చూసావు. కానీ ఆయన నుంచి నన్ను విడదీయడం ఇప్పటికీ నీ వల్ల కాలేదు. అది ఎప్పటికీ కాదు, గుర్తుంచుకో. గుర్తుంచుకో. చూడు, కోడలిగా అడుగుపెట్టిన ఈ ఇంట్లోనే పని మనిషిగా బతుకీడుస్తున్నావంటే అది నీ జాతకం కాదు, నీ పాపానికి ఫలితం.